Good morning, students. I am Surekala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Now we are discussing about the management of plant biodiversity from the third BSc 6th semester cluster paper, Plant Diversity, Human Welfare paper. In that second unit, management of plant diversity, now we are discussing that according to our syllabus there are given the 5 non-government organizations. We are already discussed in last classes: UNESCO, UNEP and WWF. Now we are discussing the NBPGR. This is established in the India. What is the abbreviations of the NBPGR? N means national, B means bureau, P for plant, G for genetic, or R for resource. National Bureau of Plant Genetic Resource. This is the abbreviation of the NBPGR. It has its headquarters at New Delhi in India. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఎన్బిపిజిఆర్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. అంటే మన ఇండియాకి సంబంధించినటువంటిది ఇది ఎన్బిపిజిఆర్. లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నటువంటి యునెస్కో అనేటటువంటిది ఇంటర్నేషనల్ వైడ్గా ఉండేటటువంటిది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కూడా ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. అలాగే యునెఫ్ అంటే ఒక్కొక్క ఎయిమ్ కోసం ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇక్కడ ఇది జెనెటికల్ రిసోర్సెస్ అంటే జెనెటిక్ అంటే జీన్స్ని స్టోర్ చేయడం కోసం ఉండేటటువంటిది మనకి ఇక్కడ ఎన్బిపిజిఆర్. ఇది ఎన్బిపిజిఆర్ ఫంక్షన్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద క్రాప్ సైన్స్ డివిజన్ ఆఫ్ ద ఐసిఆర్. అంటే మనకి ఇది అగ్రికల్చర్ రిసోర్స్ సంబంధించినటువంటిది. అంటే క్రాప్ సైన్స్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి జీన్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో క్రాప్ ప్లాంట్స్ మనకి వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడింది అనమాట. ద నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ is to act as nodal institution at national level for the acquisition and management of indigenous and exotic plant genetic resources. ఈ దేనికోసం మనకి ఇండియాలో ఉన్నటువంటి ఏకైక నేషనల్ బ్యూరో అంటే ఇండియాలో ఉండేటటువంటి జెనెటికల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పరచబడ్డటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది. అంటే నేషనల్ లెవెల్ ఎక్స్పర్టిజన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇది ఏం చేస్తుంది? ఇండిజినస్ స్పీనీస్ అంటే ఇండియాలో ఉండేటటువంటి ఇండిజినస్ మీన్స్ లోకల్గా ఉండేటటువంటి స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడము. అలాగే ఎగ్జోటిక్ జెనెటిక్ రిసోర్సెస్ మనం బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని తెచ్చుకున్నటువంటి అంటే మనకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదా. అంటే ఇండియాలో ఉండేటటువంటి ప్లాంట్స్ యొక్క డేటా ప్లస్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్లాంట్ యొక్క డేటా అంతా కూడా దాని జెనెటికల్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ ఎన్బిపిజిఆర్లో ఉంటాయన్నమాట. అంటే మనకి ఇది ఫుడ్ అంటే జనాలు కావాల్సినటువంటి మన హ్యూమన్ బీయింగ్స్కి అవసరమైనటువంటి ఫుడ్ ప్రొడక్షన్ కోసం ఉపయోగపడతాయి ఈ జెనెటికల్ ప్లాంట్స్. అలాగే అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి అంటే మన క్రాప్ ప్లాంట్స్గా ఉపయోగించుకోవడానికి. అండ్ టు క్యారీ అవుట్ రిలేటెడ్ రీసెర్చ్ అంటే ఫర్దర్గా మనం కొత్త మొక్కలు ఏమైనా ప్రొడ్యూస్ చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు. అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ అగ్రికల్చర్
అంటే మొత్తానికైతే హ్యూమన్ బీయింగ్ కావాల్సినటువంటి ఫుడ్ ప్రొడక్షన్కి, అలాగే అగ్రికల్చర్ క్రాప్స్ కొత్తగా వెరైటీస్ ప్రొడక్షన్ చేయడానికి, రీసెర్చ్ పర్పస్కి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సస్టైనబుల్ గ్రోత్. అంటే మనం ఉన్న పంట మొక్కల్ని ఉపయోగించేసుకుని పండించేసుకుని ఉన్నంతవరకు తినేస్తే సరిపోదు కదా. నెక్స్ట్ ఫ్యూచర్ లోపల నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఉపయోగపడేటటువంటి పంట మొక్కల్ని మనం అక్కడ స్టేబుల్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ పని కూడా ఈ ఎన్బిపిజిఆర్ చేస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఎన్బిపిజిఆర్? ముఖ్యంగా ఎన్బిపిజిఆర్ దేనికోసం పనిచేస్తుంది అన్నప్పుడు ఇక్కడ టు ప్లాన్, ఆర్గనైజ్, కండక్ట్ అండ్ కోఆర్డినేట్ exploration and collection of indigenous and exotic plant genetic resources. అంటే దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఎన్బిపిజిఆర్ యొక్క, ఇప్పుడు మనకు ప్లాంట్స్ ఉంటాయి, ఆ ప్లాంట్స్కి సంబంధించినటువంటి అంటే డేటాని ఏ విధంగా తయారు చేయడం గురించి ఒక ప్లాన్ ఉంటుంది. ప్లాంట్స్ డేటా ఎలా కలెక్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, అంటే ఒక ఇన్స్టిట్యూట్ని రన్అప్ చేయడం అంటే, ఆర్గనైజ్ చేయడం అంటే ఈజీ కాదు కదా. దాన్ని ఆర్గనైజ్ చేసే విధానము, కోఆర్డినేట్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అంటే నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ, అలాగే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి జెనెటికల్ రిసోర్సెస్ని తెచ్చుకోవడం, లేదా మన దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వడం, ఇలాగ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది కదా. అందువల్ల కోఆర్డినేషన్ తోటి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం లోకల్గా ఉండేటటువంటి ఇండిజినస్ స్పీసీస్ వాటికి సంబంధించినటువంటి డేటాని, అలాగే బయట నుంచి వచ్చినటువంటి వాటి యొక్క డేటాని, అంటే డేటా అంటే ఏ విధంగా ఉంటుంది, ప్లాంట్ యొక్క నేమ్ ఉంటుంది, దాని పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి, అంటే అది ఏ దేశంలో నుంచి వచ్చింది, ఎలా ఉంటుంది, దాని వైల్డ్ లైఫా లేకపోతే వెరైటీ ఏమన్నా డిఫరెంట్, ఏ మెథడ్ని ఉపయోగించి హైబ్రిడైజేషన్ చేశారా, లేకపోతే ఇంకేమైనా, అది ప్రొడక్షన్ కెపాసిటీ ఉందా లేదా, అంటే ఓన్లీ వెజిటేటివ్ ప్రాపగేట్స్ ద్వారా జరుగుతుందా, సీడ్స్ ఫార్మేషన్ జరుగుతాయా, ఒకవేళ సీడ్స్ ఫార్మేషన్ జరిగితే పాలినేషన్ మెకానిజం ఏంటి, దానికి వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి, దానిలో ఉండేటటువంటి జీన్స్ ఏంటి, ఇలాగ మొత్తం A to Z డేటా అనేటటువంటిది ఆ మొక్కకు సంబంధించినటువంటి డేటా మనకి అక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. టు అండర్టేక్ ఇంట్రడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ క్వారంటైన్ ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. అంటే మనం బయట దేశాల నుంచి మొక్కల్ని మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకున్నా, అంటే ఇంట్రడక్షన్ అంటే ఏంటి, మన దేశంలో లేనటువంటి ప్లాంట్స్ని లేదా వెరైటీస్ని పక్క దేశాల నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఈ ఎన్బిపిజిఆర్ ద్వారానే ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట. లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్నది మనకు తెచ్చుకోవడం, ఇలాగ ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఎన్బిపిజిఆరే చేయాలి. అలాగే క్వారంటైన్ అంటే మనకి బయట నుంచి వస్తున్నటువంటి ప్లాంట్స్ వాటికి సర్టిఫికేట్ ఉండాలి, అంటే దట్ ఈస్ ద ఫ్రీ ఫ్రమ్ ద డిసీజెస్, ప్యాథోజన్స్ అని చెప్పేసి. అంటే మనం ఇప్పుడు చూడండి, కరోనా వస్తే క్వారంటైన్లో ఉండాలి 14 days అని చెప్పేసి ఎలా చెప్తున్నాం. అలాగే మన ప్లాంట్ బయట నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చినటువంటి ప్లాంట్ దాన్ని క్వారంటైన్కి పంపిస్తారనమాట. అక్కడ దానికి టెస్టులు చేస్తారు, అంటే దానిలో ఎలాంటివైనా డిసీజెస్ ఉన్నాయి, అంటే మనం టిష్యూ తెచ్చుకుంటే టిష్యూని టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ప్లాంట్ తెచ్చుకుంటే ప్లాంట్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ ఏ రూపంలో తెచ్చుకుంటే ఆ మెటీరియల్ని వీ కెన్ టెస్ట్ చేస్తాం అనమాట. అంటే అందులో ఎలాంటి ప్యాథోజన్స్ ఉన్నాయి, పారాసైట్స్ లాంటివి ఉన్నాయా, డిసీజెస్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఫ్రీ ఫ్రమ్ ద డిసీజెస్, ప్యాథోజన్స్ అనే ఐడెంటిఫికేషన్ వచ్చాక దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఇండియా. అందుకే క్వారంటైన్ అంటే ఈ పనులన్నీ కూడా ఇది చేస్తుందన్నమాట ఎన్బిపిజిఆర్. అలాగే టు క్యారెక్టరైజ్, ఎవాల్యుయేట్, డాక్యుమెంట్ అండ్ కన్జర్వ్ క్రాప్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ప్రమోట్ దేర్ యూజ్ ఇన్ కొలాబరేషన్ విత్ అదర్ నేషనల్ ఆర్గనైజేషన్స్. అంటే ఒక మొక్క యొక్క క్యారెక్టర్స్
అంటే ఏ లక్షణాలు ఉంటే అది పలానా అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, అలాగా క్యారెక్టర్స్ మొత్తం డేటా అనమాట. దానికి సంబంధించినటువంటి ఎవల్యూషన్, అంటే ఎవల్యూషన్ మెథడ్స్ ఉంటాయి. అంటే కెమికల్ ఎవల్యూషనా, ఫిజికల్ ఎవల్యూషనా, బయాలజికల్ ఎవల్యూషనా అని ఇలాగా దాని యొక్క ప్రతి ఎవ్రీ వన్ పార్ట్, ప్రతి ఒక్క దానికి ఎవల్యూషన్ ఉంటుంది. దాని యొక్క క్యారెక్టర్స్ని ఎవల్యూషన్ చేసినటువంటి ఏమేమి ఎవల్యూట్ చేస్తాం, ఏ పద్ధతిని ఉపయోగించాం, ఎలా చేస్తాం అనేదంతా కూడా ఒక డాక్యుమెంట్ రూపం లోపల ఆ ఏరియా లోపల ఉంటుంది అనమాట, ఎన్బిపిజిఆర్లో ఉంటుంది. అలాగే దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని కూడా అక్కడే కన్జర్వ్ చేస్తారనమాట. అంటే మొక్కకు సంబంధించినటువంటి A to Z అన్నాం కదా ఇందాక, అన్నీ కూడా ఎన్బిపిజిఆర్ చూసుకుంటుంది. అండ్ ప్రమోట్ దేర్ యూజ్ ఇన్ కొలాబరేషన్, అంటే దానివల్ల ఉపయోగం ఉందన్నప్పుడు వేరే వాటితోటి మనం, అంటే వేరే దేశాలతోటి ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకోవడము, లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నటువంటి వెరైటీస్ తోటి దీంతో క్రాస్ చేయడం, ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటాం కదా. అదర్ పార్టీస్ తోటి కొలాబరేట్ చేసి we can improve the genetical resources to develop information network on plant genetic resources. The information network, అంటే ప్లాంట్స్కి సంబంధించినటువంటి డేటాకి సంబంధించి మనకు ఉన్నవి ఎంత, లేనివి ఏంటి, ఉన్న వాటిలో ఏ ప్లాంట్స్ ఎలాంటివి, క్రాప్ ప్లాంట్స్ ఎలాంటివి, వైల్డ్ ప్లాంట్సా లేకపోతే ఇంకేమన్నా ప్లాంట్స్ ఉన్నాయా, అంటే ఇలాంటి రకరకాలవన్నీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంచుతుందన్నమాట. టు కండక్ట్ రీసెర్చ్, అండర్టేక్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ గైడ్లైన్స్ అండ్ క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ప్రతి ఒక్క పని కూడా ఎన్బిపిజిఆర్ఏ కండక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం రీసెర్చ్ చేసుకోవాలనుకుంటున్నాం, అది మనకి జెనెటికల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, మరి అందువల్ల అక్కడ రీసెర్చ్ చేసుకోవాలనుకున్నా అక్కడ అంటే ఎన్బిపిజిఆర్లో పిహెచ్డి లెవెల్స్ ఉంటాయి, అంటే మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. అంటే టీచింగ్ పర్పస్కి సంబంధించి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టూడెంట్స్ని తీసుకెళ్ళి మనం అక్కడ వీటి గురించి అవగాహన కల్పించేలాగా, లేదా ట్రైనింగ్ సెంటర్స్, అంటే హౌ టు కన్జర్వ్ ద ప్లాంట్ జెనెటికల్ రిసోర్సెస్ సంబంధించి, హౌ టు డెవలప్ దట్ ప్లాంట్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, జెనెటికల్ రిసోర్సెస్ని ఏ విధంగా, అంటే టెక్నిక్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి ఇలాగ గైడ్లైన్స్ అనమాట ఇస్తూ ఉంటుందన్నమాట. వేరే ఆర్గనైజేషన్స్కి కానీ, లేదా స్టూడెంట్స్కి, టీచర్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి. అలా పబ్లిక్ అవేర్నెస్, జనాల లోపల మొక్కల్ని హౌ టు కన్జర్వ్, ఏ విధంగా మొక్కల్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, హౌ టు కన్జర్వ్ ఏ విధంగా కాపాడవచ్చు అనే దాని గురించి అవేర్నెస్. అంటే ఏ మొక్కలు ఉన్నాయి, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, వాటి వల్ల ఏంటి ఉపయోగాలు, ఇలాంటివన్నీ కూడా ఈ ఎన్బిపిజిఆర్ తెలియజేస్తుందన్నమాట. ద బ్యూరో హ్యాస్ 4 divisions అండ్ ద ఎక్స్పెరిమెంటల్ ఫార్మ్ ఎట్ ఇట్స్ హెడ్ క్వార్టర్ ఇన్ న్యూ ఢిల్లీ. మనకి ఎన్బిపిజిఆర్ ఢిల్లీలో ఉందన్నాం కదా, అది మెయిన్ ఆఫీసు. అలాగే దీనికి రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయంట. అంటే ఇండియా లోపల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాల్లో విస్తరిస్తూ ఒక 10 రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి నార్త్ ఇండియాలో ఒక టెంపరేచర్ ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒక టెంపరేచర్ ఉంటుంది, ఈస్టర్న్స్లో ఒకలా ఉంటే వెస్టర్న్స్లో ఒకలా ఉంటుంది. ఇలాగ వేరియేషన్స్ ఉన్నాయి. అందువలన ఒక్కొక్క రీజన్స్ లోపల ఒక్కొక్క లొకేషన్ అనేటటువంటిది ఉంది. మనకి కోయంబత్తూర్ డౌన్ లోపల ఉంటుంది, మనకి క్రిసాట్ ఒకటి ఉంది హైదరాబాద్ లోపల, అలా పైకి వెళ్తే కోల్కతాలో ఉంది. ఇలాగ కొన్ని ప్రాంతాల లోపల మనకి ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నాయి అన్నమాట. అంటే 10 రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. 4 divisions ఉన్నాయన్నాం కదా, ఆ 4 divisions గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్లాంట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కలెక్షన్ డివిజన్ హ్యాస్ ద ఆబ్జెక్టివ్స్ టు ప్లాన్, కోఆర్డినేట్ అండ్ కండక్ట్ ఎక్స్ప్లోరేషన్స్ ఫర్ కలెక్టింగ్ జర్మ్ ప్లాజం. ప్లాంట్కి సంబంధించినటువంటి, అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇండియాలో, కొన్ని కనిపెట్టినవి, కొన్ని కనిపెట్టలేనటువంటివి. అలా కొత్త మొక్కలను కూడా కనిపెట్టేటటువంటి ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం, ఎవరితో కోఆర్డినేట్ అవ్వాలి,
కోఆర్డినేట్ అవుతే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆ డేటాను కలెక్ట్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా డిఫరెంట్ ప్లాంట్స్ యొక్క జెర్మ్ ప్లాజంని కలెక్ట్ చేయడం అనేటువంటిది దీని యొక్క పని అనమాట. ఫస్ట్ అంటే 4 బ్రాంచెస్ ఉన్నాయన్నాం కదా, అంటే 4 డివిజన్స్ ఉన్నాయన్నాం కదా, ఇది ఫస్ట్ డివిజన్ అనమాట, కలెక్షన్ అండ్ ఎక్స్ప్లోరేషన్. దీని పని అంటే జెర్మ్ ప్లాజంకి సంబంధించిన జెర్మ్ ప్లాజం అంటే ఏంటి, ప్లాంట్ కలెక్షన్. ఇంకేం డైరెక్ట్గా జెర్మ్ ప్లాజం ఎవాల్యూషన్ అంటే అందులో ఎలాంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. The division is entrusted with the prime responsibility of characterization and evaluation of all the indigenous and exotic germplasm collections for their performance and other important traits like resistance to biotic abiotic stresses and diseases, resistant varieties, phytochemical attributes. This division as an experimental farm located at Issapur, about 45 kilometers from the main campus. అంటే మెయిన్ క్యాంపస్కి 45 కిలోమీటర్స్ లోపల ఇస్సాపూర్ అనేటటువంటి ప్రాంతం లోపల మనకి ఈ జెర్మ్ ప్లాజం ఎవల్యూషన్కి సంబంధించి అన్నటువంటి ఏరియా 40 ఎకరాస్ లోపల, 40 హెక్టార్స్ అంటారు, ఎకరాస్ కాదు, హెక్టార్స్, 40 హెక్టార్స్ ఏరియా లోపల ఈ జెర్మ్ ప్లాజం సంబంధించినటువంటి ఎవల్యూషన్ డివిజన్ అనేటటువంటిది ఇస్సాపూర్ లోపల ఉందంట. దీని పని ఏంటి అంటే అందులో ఉన్నటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఏ క్యారెక్టర్ని ఏ జీన్ వల్ల ఎక్స్ప్రెస్ అవుతుంది. పొడవుకి సంబంధించిన జీను టాల్, టీ, క్యాపిటల్ టీ, షార్ట్, స్మాల్ టీ, ఇలాగా ఒక్కొక్క జీన్కి ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ని ఎవల్యూషన్ చేస్తుంది అన్నమాట. అలాగే మనకి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి, మనం విత్తనాలు ప్రొడ్యూస్ చేసేవైతే క్వాలిటీ అండ్ క్వాంటిటీకి సంబంధించినటువంటి జీన్స్ కావాల్సి ఉంటుంది. అలాగే డిసీజ్ రెసిస్టెంట్, పెస్ట్ రెసిస్టెన్స్, బయాటిక్ అండ్ అబయాటిక్ స్ట్రెస్సెస్ సంబంధించినటువంటి రెసిస్టెంట్ జీన్స్ అందులో ఉన్నాయా లేదా. అలాగే సమ్ ఆఫ్ కెమికల్స్ని, ఫైటోకెమికల్స్ని ప్రొడ్యూస్ చేసేవి లేదా టాక్సిక్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేసేవి, అంటే వాటి ప్రొటెక్షన్ కోసం చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని అన్నిటి గురించి ఇక్కడ ఎవల్యూషన్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్ డివిజన్. మూడోది వచ్చి ఫస్ట్దేమో కలెక్షన్, రెండోదేమో ఎవల్యూషన్, మూడోది వచ్చేమో కన్జర్వేషన్. అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, కాపాడడం కోసం, ఇన్ సిటు ఎక్స్ సిటు కన్జర్వేషన్ ద్వారా వీ కెన్ ప్రొటెక్టెడ్ ఈజ్ వెస్టెడ్ విత్ ద టాస్క్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ జెర్మ్ ప్లాజం ఆఫ్ వేరియస్ క్రాప్ ప్లాంట్స్. ముఖ్యంగా మనకి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి క్రాప్ ప్లాంట్స్ సంబంధించినటువంటి జెర్మ్ ప్లాజంని ఎక్కువగా కన్జర్వ్ చేస్తూ ఉంటుంది. దే ఆల్సో అండర్టేక్ బేసిక్ రీసెర్చ్ వర్క్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సీడ్ స్టోరేజ్ అండ్ లాంగ్విటీ. అంటే మనకి మేజర్గా మనకి సిరల్స్, పల్సెస్, ఆయిల్ గివింగ్ సీడ్స్, ఇవన్నీ కూడా సీడ్సే కదా, సీడ్స్ రూపంలో ఉంటాయి. అందువల్ల ఆ సీడ్స్ని ఎక్కువ కాలం స్టోర్ చేయడం ఎలాగా అంటే స్టోర్ చేసేటప్పుడు ఎలాంటి ఆస్పెక్ట్స్ అవసరం అవుతూ ఉంటాయి దానికి సంబంధించి కూడా. అంటే మనకి స్టోరేజ్ చేసిన ఫెర్టిలిటీ కంటెంట్ని లూజ్ అవ్వకూడదు, అంటే జెర్మినేషన్ కెపాసిటీ లూజ్ అవ్వకూడదు మనకి. ఆ విధంగా కన్జర్వేషన్ చేసే పని దీనిదన్నమాట, జెర్మ్ ప్లాజం కన్జర్వేషన్ డివిజన్ ఒకటి. ఇంకా లాస్ట్ వన్, 4th డివిజన్ అంటే క్వారంటైన్ డివిజన్. ఇట్ హ్యాస్ ద పవర్ టు క్యారీ అవుట్ క్వారంటైన్ ఆఫ్ ప్లాంట్ జెర్మ్ ప్లాజం ఇంపోర్టెడ్ ఫర్ రీసెర్చ్ పర్పస్. అంటే మనం బయట నుంచి కొన్ని ప్లాంట్స్ని తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, దాంతోపాటు ఎలాంటి వేరియేషన్స్ లేకుండా ఉండేలాగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. The germ plasm exchange unit has the responsibility of introduction genetic resources of diverse crop plants within the country and also exports the germ plasm. Cryopreservation unit conserves the economically important plants
అంటే మనకి ఎక్స్పోర్టు ఇంపోర్టు అలా కాకుండా, అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్ అంటే ఏదైనా వాళ్ళకి ఇవ్వడం, ఇంపోర్ట్ అంటే మనం తెచ్చుకోవడం, అలా కాకుండా ఎక్స్చేంజ్ అంటే వాళ్ళు మనకు కావాల్సినటువంటి ప్లాంట్స్ ఇస్తే మనం వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్చేంజ్ అనేటటువంటిది యూనిట్ కూడా ఇందులో ఉంది మనకి. యాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇంట్రడక్షన్ అంటే బయట నుంచి వచ్చే వాటిని జెనెటిక్ రిసోర్సెస్ ఆఫ్ డైవర్స్ క్రాప్ ప్లాంట్స్, అంటే మన ఇండియాలోనే ఉన్నటువంటి ప్లాంట్స్ ఉంటాయి. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, ఇప్పుడు నార్త్ ఇండియాస్లో వీట్ వెరైటీస్ ఉంటాయి, సౌత్లో వచ్చేటప్పటికి రైస్ వెరైటీస్ ఉంటాయి. ఇవి మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్స్పోర్ట్ ద జెర్మ్ ప్లాజం. అలాగే క్రయో ప్రిజర్వేషన్ యూనిట్, అంటే మనం ఈ స్టోరేజ్ పర్పస్కే కదా ఉపయోగపడేది, అందువల్ల క్రయో ప్రిజర్వేషన్ యూనిట్ కూడా ఇందులో, అంటే ఎకనామికల్గా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లాంట్స్ అన్నిటిని స్టోర్ చేయడం కోసం, అంటే కన్జర్వ్ చేయడం కోసం మనకి ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ యూనిట్ కూడా ప్రజెంట్ అయి ఉందన్నమాట. దిస్ ఈజ్ ద ఎన్బిపిజిఆర్ సంబంధించినటువంటిది. అంటే ఎన్బిపిజిఆర్లో 4 డివిజన్స్ ఉన్నాయి. ఆ 4 డివిజన్స్ ఏంటంటే, ఫస్ట్దేమో కలెక్షన్ అండ్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి, రెండోది ఎవల్యూషన్కి సంబంధించి, మూడోది కన్జర్వేషన్, నాలుగోది వచ్చేమో క్వారంటైన్. అంటే వీటితో పాటు ఎక్స్చేంజ్ యూనిట్ ఉంది, అలాగే క్రయో ప్రిజర్వేషన్ యూనిట్ కూడా ఇందులో ఉందన్నమాట. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అనే దాన్ని మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డిఫరెంట్ పాయింట్స్ రూపం లోపల. అంటే ఇది ప్లానింగ్ చేస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది, కండక్ట్ చేస్తుంది. అంటే కండక్షన్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ లాంటివి ఇలా ఉంటాయి కదా జెనెటికల్కి సంబంధించి, వాటిని కూడా కండక్ట్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళతో కొలాబరేట్ కూడా అవుతూ లోకల్ స్పీసీస్ సంబంధించినటువంటి, అలాగే బయట నుంచి వచ్చేటటువంటి స్పీసీస్ సంబంధించిన జెనెటిక్ రిసోర్సెస్ ఇందులో మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఎక్స్చేంజ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. అలాగే కొత్త ప్లాంట్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం, వాటిని ఎవాల్యూట్ చేయడము, వాటిని డాక్యుమెంటేషన్ చేయడము, ఇవన్నీ కూడా ఇవే చేస్తూ ఉంటుంది. రీసెర్చ్ పర్పస్ కోసం, అంటే ట్రైనింగ్ పర్పస్ కోసం, టీచింగ్ పర్పస్ కోసం, ఇలా పబ్లిక్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం, అన్ని రకాలుగా ఇదే అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎన్బిపిజిఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నీ చేయడం. అయితే మెయిన్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉంది. దానికి రీజనల్ పాయింట్స్ అనేటటువంటి ఒక 10 పాయింట్స్ ఉన్నాయి డిఫరెంట్ అంటే మన ఇండియా లోపల. దిస్ ఈజ్ ద ఎన్బిపిజిఆర్. నెక్స్ట్ ఇంకొక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఒకటి ఉంది. దిస్ ఈజ్ ద ఐయుసిఎన్. మీకు ఐడియా ఉండాలి ఐయుసిఎన్ అనేటటువంటిది, అంటే కన్జర్వేషన్ ప్రాసెస్ కోసం. ఐయుసిఎన్ రెడ్ డేటా బుక్ సంబంధించినటువంటి స్టోరీ దీందే. ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంటే ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడినటువంటి ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది కూడా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషనే. కాకపోతే ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్. చాలా పెద్దదన్నమాట. ద ఆర్గనైజేషన్ చేంజ్డ్ ఇట్స్ నేమ్ టు ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ 1956. అంటే దీన్ని ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అన్నాం. అంటే దానికి ఇంకొక పేరు ఏముందంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని పేరుతోటి 1956 లోపల పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ద యూనియన్ హ్యాస్ ద 6 scientific commissions that assess state of the world's natural resources and provide the union with sound know-how and policy advice on conservation issues. అంటే ఇది ఒక 6 మిషన్స్ ఉన్నాయి ఇందులో.
అంటే ఒక్కొక్క మిషన్ దేనికి సంబంధించింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 మిషన్స్ గురించి కూడా ఇక్కడ నేను అంటే మనం ఏ విధంగా ఎలాగా చేయాలి కన్జర్వేషన్ అనే దాని గురించి ఇది ఏర్పాటు చేయబడింది అనమాట. ఆ 6 కమిషన్స్ రూపంలో ఒక్కొక్క కమిషన్ రూపంలో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ కమిషన్ వచ్చి కమిషన్ ఆన్ ఈకోసిస్టమ్ మేనేజ్మెంట్. అంటే ఈకోసిస్టమ్ మన ఆవరణ వ్యవస్థ అని చెప్తాం కదా, దాన్ని ఏ విధంగా మనం అంటే మేనేజ్మెంట్ మీన్స్ కార్యనిర్వహణ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఇట్ ప్రొవైడ్స్ ద ఎక్స్పర్ట్ గైడెన్స్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ఈకోసిస్టమ్ అప్రోచెస్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ అండ్ మోడిఫైడ్ ఈకోసిస్టమ్స్. It works with local communities to promote the idea that saving species is important for everyone. అంటే మనకి ఈకోసిస్టమ్ మీన్స్ ఆవరణ వ్యవస్థ అన్నాం. అంటే దట్ కంటైనింగ్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్. లివింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ద ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్. ప్రొడ్యూసర్స్ మీన్స్ ప్లాంట్స్, కన్జ్యూమర్స్ మీన్స్ యానిమల్స్. అంటే మనకి కమ్యూనిటీ లోపల మనకు లోకల్గా ఉండేటటువంటివి ఇవే. అంటే అందులో నెంబర్ ఆఫ్ పాపులేషన్స్ ఉంటాయి. పాపులేషన్ మీన్స్ గ్రూప్ ఆఫ్ స్పీసీస్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. వాటి మనం గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ని అంటే ఒకే స్పీసీస్కి సంబంధించినటువంటి ఇండివిజువల్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని మనం ఒక పాపులేషన్ కింద చూస్తాము. అవి మనకి ఇంపార్టెంట్. అంటే ఒక స్పీసీస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అందువలన ఆ ఈకోసిస్టంలో ఎన్ని స్పీసీస్ ఉన్నాయి, ఆ ఈచ్ ఎవ్రీ వన్ స్పీసీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నాట్ అనేటటువంటిది చెక్ చేసుకుంటూ మనం దాన్ని కన్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే లోకల్ కమ్యూనిటీ మనకి ఎందుకు అంటే మనం వెళ్ళి ఈ సంస్థ వాళ్ళు వెళ్ళి చేయలేరు కదా IUCN. అందువల్ల లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకుని వీళ్ళు ఈ వర్కౌట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఈ విధంగా సేవింగ్ ద స్పీసీస్ అంటే ఉన్నటువంటి జాతులు అంతరించిపోకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం లోకల్గా ఉండేటటువంటి పర్సన్స్ని యూటిలైజ్ చేసుకుని దట్ కెన్ కన్జర్వ్ ద ఈకోసిస్టమ్. సెకండ్ వన్ కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. అంటే ఈ అవేర్నెస్ కోసం ఎడ్యుకేషన్ అంటే చదువుకుంటే ఆ చదువుకోవడం ద్వారా ఒక నలుగురికి మళ్ళీ అతడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడనే ఉద్దేశంతో CEC అంటే కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఛాంపియన్స్ ద స్ట్రాటజిక్ యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పర్సన్ని ఇంకో పర్సన్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక పవర్. అందువలన అంటే మనం పైన వాళ్ళు ఒక విషయం చెప్పారంటే అది ఒక పుస్తక రూపంలోనో లేకపోతే ఒక పాంప్లెట్ రూపంలోనో ఒక డాక్యుమెంట్ రూపంలోనో మనకు రీచ్ అవుతూ ఉంటుంది. మరి దాన్ని చదవలేకపోతే మనం కష్టం కదా. అంటే మనం చదవలేనప్పుడు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం దాన్ని. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కన్జర్వేషన్ చేయడం కోసం ముందు ఎడ్యుకేషన్ అంటే ఈ ప్లాంట్స్ యానిమల్స్ సంబంధించినటువంటి డేటాని అంటే ఇక్కడ స్టాక్ హోల్డర్ ఫర్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఫ్లోరాని అంటే ప్లాంట్స్ని, యానిమల్స్ని లేదా అదర్ రిసోర్సెస్ని ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి, వాటిని ఎలా కాపాడుకోవాలనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయాలన్నమాట పీపుల్స్ని, అక్కడ ఉండేటువంటి లోకల్ పర్సన్స్ని. థర్డ్ వన్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ అండ్ సోషల్ పాలసీ. ఇట్ ప్రొవైడ్స్ expertise and policy advice and economic and social factors for the conservation and sustainable use of biological diversity. అంటే ఇక్కడ మనకి ఇందాకేమో ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని మనం కమ్యూనికేట్ చేస్తున్నాం జనాలు. అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి, వారి యొక్క ఎఫెక్ట్ వలన మనకి
ప్లాంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ గురవుతూ ఉంటాయి అంటే మరి అలాగా మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి, అంటే ఆర్థికంగా లాభాలను ఇచ్చేటటువంటి మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అందులో. అందువలన మనం అంటే ఒక మొక్కని పెంచాలంటే మనకి బయలాజికల్ ఫ్యాక్టర్స్ కావాలి, అలాగే నాన్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ కావాలి. అంటే బయాటిక్ అబయాటిక్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం, రెండూ కావాలి. అప్పుడే మనకి వీలవుతుందన్నమాట కన్జర్వేషన్ చేయడం. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అలాగే ఎకనామిక్ స్ట్రెసెస్, సోషల్ పాలసీ, ఈ మూడింటిని బేస్ చేసుకుని మనం కన్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఎకనామికల్గా ఇంపార్టెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఆ ప్లాంట్స్ అన్నిటిని యూటిలైజేషన్ చేసేసామనుకోండి, ఆఫ్టర్ సమ్ ఆఫ్ డేస్ ఆర్ సమ్ ఆఫ్ మంత్స్, సమ్ ఆఫ్ ఇయర్స్, దట్ కెన్ కొలాప్స్. ఆ మొక్క మనకి అంతరించిపోయేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా? అందుకోసం చెప్పేసి అంటే వీ కెన్ మెయింటైన్ ద ప్లాంట్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ యూటిలైజ్ దెమ్. దట్ ఈస్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయలాజికల్ డైవర్సిటీ. అదే మన కన్జర్వేషన్లో మనం యూజ్ చేసేటటువంటి టెక్నిక్. అంటే మొక్కల్ని దాచేయమని కాదు, వీ కెన్ యూజ్ దెమ్ ఎట్ ది సేమ్ టైమ్ మెయింటైన్ ద ప్లాంట్. ఫోర్త్ వన్, కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ లా. అంటే ఎన్విరాన్మెంటల్ అంటే వాతావరణానికి సంబంధించి కొన్ని, ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ అంటే మనకి సర్టిఫికెట్స్ ఉంటాయి చూడండి, మన బండికి పొల్యూషన్ సర్టిఫికెట్ అని చెప్పేసి, అంటే 6 months ఒకసారి దాన్ని పొల్యూషన్ లెవెల్స్ ఏ విధంగా అంటే అది పెట్రోల్ని బర్న్ చేసినప్పుడు అందులో నుంచి వచ్చేటటువంటి కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ అవి ఎంత పర్సంటేజ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి ఎన్విరాన్మెంట్లోకి అనేది ఏదో చెక్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దానివల్ల ఏంటి, అతడు ఆ వెహికల్ లోపల పొల్యూషన్ అంటే ఆ వెహికల్ వాడడం వల్ల పొల్యూషన్ అనేటటువంటి జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు చెక్ చేస్తూ ఊరుకోరు కదా, దానికి సంబంధించి ఒక లీగల్గా పర్సన్స్ ఉండాలి. అందువలన దిస్ ఇస్ ద సెల్ అంటాం, కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ లా. అడ్వాన్సెస్ ఎన్విరాన్మెంటల్ లా బై ద డెవలపింగ్ న్యూ లీగల్ కాన్సెప్ట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ as well as by building the capacity of societies to employ environmental law for conservation and sustainable development. అంటే వాతావరణంలో ఉండేటటువంటి పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించుకోవడం కోసం మనం లా పరంగా అంటే మనం రూల్స్ అండ్ యాక్ట్స్ ఉంటాయి, అంటే ఈ కెమికల్స్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేయకూడదు, రిలీజ్ చేసేటప్పుడు వాటిని ఫిల్టర్లు చేసి రిలీజ్ చేయాలి, అంటే టాక్సిసిటీ డిక్రీజ్ చేసి ఎన్విరాన్మెంటల్లోనికి రిలీజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే లాపరంగా మనకి కొన్ని యాక్ట్స్ ఉంటాయి, ఆ యాక్ట్స్ పరంగా మనకి జరిమానా విధించడం లాంటిది లేకపోతే జైలు శిక్షలు లాంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, స్పీసీస్ సర్వైవల్ కమిషన్. ఇదేం చెప్తుంది, అడ్వైజెస్ ద యూనియన్ ఆన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీసీస్ కన్జర్వేషన్ అండ్ మొబిలైజెస్ యాక్షన్ ఫర్ దోస్ స్పీసీస్ దట్ ఆర్ థ్రెటనెడ్ విత్ ఇన్ ద ఎక్స్టింక్షన్. ఇట్ ప్రొడ్యూసెస్ ద IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటనెడ్ స్పీసీస్. ఈ స్పీసీస్ ఆఫ్ సర్వైవల్ కమిషన్ అనేటటువంటిది మనకి IUCN రెడ్ డేటా బుక్ని ప్రిపేర్ చేసిందని చెప్పేసి అన్నాం కదా, ఒక మొక్కల్ని 8 రకాలుగా డివైడ్ చేసిందని చెప్పేసి. అంటే ఎక్స్టింక్షన్ అంతరించిపోతున్నటువంటివి, నియర్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటివి, ఎండేంజర్లో కూడా సివియర్లో ఉండేటటువంటి ఎండేంజర్డ్, మామూలుగా ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పేసి, అంటే నియర్ ఆఫ్ ఎక్స్టింక్షన్కు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ఇలాగ 1 by 1. తర్వాత ఎండేంజర్, తర్వాత
వల్నరబుల్, లో రిస్క్ ఫ్యాక్టర్స్, అలాగే ఇలా రకరకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఎక్స్టింక్షన్, అంతరించిపోతున్నటువంటి జాతులు ఏమిటి, నియర్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటివి ఏంటివి, ఎండేంజర్డ్, ప్రమాదంలో ఉన్నటువంటి జీవులు ఏంటి, ఇలాగా రకరకాలుగా వాటి లిస్ట్ అవుట్ చేసి అంటే ఒక మొక్క దాని యొక్క స్టేటస్ ఏంటి, దట్ ఈస్ ద ఎక్స్టింక్షన్ స్టేజ్లో ఉందా, ఎండేంజర్ స్టేజ్లో ఉందా, లో రిస్క్లో ఉందా, హై రిస్క్లో ఉందా, అలాగా దానికి ఒక కేటగిరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ కమిషన్ చేస్తుందన్నమాట, స్పీసీస్ సర్వైవల్ కమిషన్ అన్నమాట. అది అంటే లిస్ట్ తయారు చేస్తూ ఉంటుంది. మనం గూగుల్లో ఒక మొక్క పేరు కొట్టామంటే ఆ మొక్క ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు చూపించేస్తుంది. ఆ పని చేసేటటువంటి కమిషన్ స్పీసీస్ సర్వైవల్ కమిషన్. నెక్స్ట్, వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, అంటే ఈకో రీజియన్స్ అన్నం ఇందాక ఒకసారి గుర్తుందా, అలాగే కొన్ని ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక కమిషన్ ఉంది. ఇట్ ప్రమోట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ వరల్డ్ వైడ్ రిప్రజెంటేటివ్ నెట్వర్క్ ఆఫ్ టెరెస్ట్రియల్ అండ్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసీస్. అంటే ప్రమాదంలో ఉన్నటువంటి, ఎండేంజర్డ్ మీన్స్ ప్రమాదంలో ఉన్నటువంటి జాతులకు సంబంధించినటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ, అవి భూమి మీద ఉండని, నీళ్ళల్లో ఉండని, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి ఆ మొక్కల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే ఏరియాని మనకు కారిడార్స్ అంటాం, అంటే ఒక ఏరియాని ఇంకొక ఏరియాతో కలుపుతూ ఒక పొడవాటి రీజియన్ కింద ఏర్పడుతూ ఉంటుంది. ఆ రీజియన్స్ లోపల మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉండొచ్చు. అంటే హ్యూమన్ బీయింగ్స్ వాటి దరిదాపులో ఉండొచ్చా ఉండకూడదా అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇలాగా కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ని తీసుకుని ఆ ఏరియాలో ఉండేటటువంటి యానిమల్స్ని, ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా, అంటే ముఖ్యంగా ఎండేంజర్డ్ స్పీసీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే దాని మీద ఎఫర్ట్ ఎక్కువ పెడతాయి అన్నమాట ఈ కమిషన్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ విధంగా 6 కమిషన్స్. ఈ 6 కమిషన్స్ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కోటి. ఫస్ట్దేమో ఈకోసిస్టమ్ బేసిక్గా, అంటే మెరైన్ ఈకోసిస్టమ్, టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్, లేక్ ఈకోసిస్టమ్, డిజర్ట్ ఈకోసిస్టమ్, ఇలాగ ఈకోసిస్టమ్స్ ఉంటాయి కదా. అలా కొన్ని ఈకోసిస్టమ్స్ వాటి యొక్క ఈకోసిస్టమ్ షేపు వన్స్ అపాన్ ఏ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ఎన్ని జీవజాతులు కోల్పోయింది, ఇదంతా కూడా ఇది మేనేజ్ చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చేమో ఎడ్యుకేషన్. అంటే మనకి పుస్తక రూపంలోనో ఏదో ఒక రూపంలో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్లాంట్స్, యానిమల్స్ యొక్క డేటాకి సంబంధించినటువంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆ ఏరియాలో ఉండేటటువంటి ప్రజల్ని కమ్యూనికేట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇవి అంతరించిపోయేటువంటి స్టేజ్లోనే కాదు, ప్లీజ్ ప్రొటెక్ట్ దామ్ అని చెప్పడానికి అన్నమాట. అంటే న్యాచురల్ రిసోర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్, సోషల్, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఇది ఒక పాలసీ ప్రిపేర్ చేసింది. అలాగే ఓన్లీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బేసిక్ని బేస్ చేసుకొని, అంటే దాన్ని ఏ విధంగా కొలవడం, దానివల్ల ఎంత నష్టపోతుంది, ఏ విధంగా మన రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఎన్విరాన్మెంటల్ బేసిక్. అది ఇది సర్వైవల్ కమిషన్. అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి ఒక యానిమల్ కానీ ప్లాంట్ కానీ ఏ పొజిషన్లో ఉంది, ఏ సిచ్యువేషన్లో ఉంది, అంటే ఎక్స్టింక్షనా, ఎండేంజర్డా, హయ్యర్ రిస్క్, లోయర్ రిస్క్, ఇలాగా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఇదేమో ఏరియాస్ పరంగా. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఐయుసిఎన్? ఐయుసిఎన్ యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి? అమాంగ్ ద ఐయుసిఎన్ కీ ప్రొడక్ట్స్ and services it has produced and continues to maintain and monitor. అంటే ఏదో 6 కమిషన్స్ వేసేసాం కదా, కమిషన్స్ ఆ పనులు చూసుకుంటాయిలే అంటే కుదరదు. అంటే ఎప్పుడు కూడా ఇది మానిటరింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏం జరుగుతుంది అనేటటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా
వాటికి సర్వీసెస్ని మారుస్తూ ఉంటుంది. IUCN కేటగిరీస్ ఫర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ మేనేజ్మెంట్ అంటే మనకు 6th కమిషన్ ఉంది, ప్రొటెక్టెడ్ ఏరియా మేనేజ్మెంట్. అలాగే IUCN రెడ్ లిస్ట్ ద థ్రెటెడ్ స్పీసీస్. IUCN అంటే సర్వైవల్ అని చెప్పేసి చెప్పాం కదా ఇందాక, 5వ కమిషన్ ఇది. అంటే స్పీసీస్ సర్వైవల్ కమిషన్ అని చెప్పేసి చెప్పాను కదా, దానికి సంబంధించి అనమాట. IUCN ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ హెరిటేజ్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అంటే న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి కొన్ని ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. A UNESCO World Heritage Site is a place of either cultural or physical significance. And it may be forest, mountain, lake, desert, building or city. అంటే ఏదైనా అయి ఉండొచ్చు ఈ హెరిటేజ్ సైట్ అనేటటువంటిది. వాటర్కి సంబంధించింది అయి ఉండొచ్చు, మొక్కలతో ఉండొచ్చు, మౌంటైన్స్ అయి ఉండొచ్చు, ఎలాగైనా సరే. టుడే అంటే ప్రజెంట్ అబౌట్ ద 200 న్యాచురల్ సైట్స్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద లిస్ట్. ఈ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ లోపల అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లోపల 200 సైట్స్ని యాడ్ చేయడం జరిగిందంట. అంటే హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ దిస్ లిస్ట్. సమ్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్టెడ్ ఏరియాస్ అంటే కొన్ని పేర్లు మాత్రం, ఇక్కడ అన్ని పేర్లని కాదు, 200లో కొన్ని మాత్రమే. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ మనకి USA ఉంది. అలాగే టాంజానియాలో ఉండేటటువంటి కన్జర్వేషన్ ఏరియా, ద సెంట్రల్ సికోట్ అలైన్ మౌంటైన్స్ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్, లోక్ నేషనల్ పార్క్ ఇన్ గార్బన్ ఆఫ్రికాలో ఉందంట. అలాగే అన్ని నేషనల్ పార్క్స్ కూడా ఇందులో కొన్ని వస్తాయన్నమాట. కొన్ని ఐలాండ్స్, క్యానరీ ఐలాండ్స్. ఇన్ ఇండియా 17 సైట్స్, ఇండియాలో అయితే ఒక 17 ప్రదేశాలు ఉన్నాయంట. అవుట్ ఆఫ్ 200లో ఒక 17 ఇండియాలో ఉన్నాయంట. అంటే వాటిని హెరిటేజ్ లిస్ట్ కింద యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా అజంతా కేవ్స్, అంటే వీటిని మనం కన్జర్వ్ చేసుకోవాలన్నమాట. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, మనకి గుహలు ఉంటాయి, అంటే మనకి వైజాగ్ దగ్గరలో ఉంటాయి, ఏమంటారు గుహలు అంటారు కేవ్స్ అంటే అవి న్యాచురల్గా ఏర్పడినవి. లైమ్ స్టోన్ యొక్క ఎఫెక్ట్ వలన, ఏదో సున్నప్రాయ యొక్క ఎఫెక్ట్ వలన ఏదో రకంగా ఏర్పడ్డాయి ఆ కేవ్స్. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం మనకి అవసరం అన్నమాట. గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఎట్ హంపి, గ్రూప్ ఆఫ్ మోనుమెంట్స్ ఎట్ మహాబలిపురం. అంటే మనకి ఇవి కట్టడాలు, హంపి, మహాబలిపురం అనేటటువంటిది. ఫెడఫర్ సిక్రీ, రెడ్ పోర్ట్ కాంప్లెక్స్ అంటే ఇది ఎర్రకోట అని చెప్పేసి చెప్తాం కదా అవి. రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెక్, సన్ టెంపుల్, కోనార్క్, తాజ్మహల్ అండ్ సుందర్బన్స్ నేషనల్ పార్క్. అంటే ఇవి కొన్ని ప్రాంతాలు అన్నమాట. ఈ హెరిటేజ్ లిస్ట్స్ ఏమంటారు అంటే మనకు సహజ సిద్ధంగా అని కాదు, ఒక నేచర్ని, బ్యూటీని ఇంక్రీజ్ చేసేటటువంటి కొన్ని కట్టడాలు లాంటివి లేదా న్యాచురల్గా ఏర్పడినవి. తాజ్మహల్ అంటే కట్టారు, కానీ ఇవి అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అనేటటువంటి న్యాచురల్గా ఏర్పడినటువంటివి, అందువల్ల వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి పని ఉందన్నమాట, కన్జర్వ్ చేసుకోవాల్సినటువంటి పని. అంటే ఈ విధంగా అంటే IUCN ప్రకృతిలో ఉండేటటువంటి, నేచర్లో ఉండేటటువంటి ఫ్లోరా అండ్ ఫానాయే కాకుండా న్యాచురల్గా ఏర్పడినటువంటి సమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, అంటే మనం కట్టలేదు, న్యాచురల్గా ఏర్పడ్డాయి, మనం కట్టినటువంటి కొన్ని అలాంటివి, అవి ప్రకృతిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి భాగాలు. వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం వరల్డ్ వైడ్గా 200 హెరిటేజ్ సైట్స్ని ఐడెంటిఫై చేసింది. వాటిని ప్రొటెక్ట్ చేయడమే ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగిందనమాట. అందులో ఒక 17 మన ఇండియాలో ఉన్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు తెలిసినటువంటి పేర్లు అందరికి మహాబలిపురం పేరు వినే ఉంటారు, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఖచ్చితంగా వింటారు, హంపి,
మనకు తెలిసిందే, మహాబలిపురం తెలిసిందే, రెడ్ ఫోర్ట్ అందరికీ తెలుసు. ఇలాగా కోనార్క్ సన్ టెంపుల్ కూడా మనకు తెలుసు, తాజ్మహల్ తెలుసు, సుందర్బన్స్. అంటే ఇవి పొల్యూషన్ ఎఫెక్ట్ వలన పాడైపోయేటటువంటి స్టేజ్లోకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం అంటే పొల్యూషన్ లెవెల్స్ తగ్గించుకుంటూ వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందువల్ల ఇలాంటి సైట్స్ని సెలెక్ట్ చేసి వాటిని కన్జర్వ్ చేస్తుందన్నమాట IUCN అనేటటువంటిది. అంటే ఓన్లీ ప్లాంట్స్ యానిమల్స్నే కాదు, ఇలాగ సోషల్, ఇందాక అన్నాం కదా మనం, కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ అండ్ సోషల్ పాలసీ అని, ఇవి ఈ కేటగిరీలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ విధంగా ప్రొటెక్షన్ చేయడం కోసం IUCN అనేటటువంటిది అంటే కన్జర్వేషన్ పర్పస్ కోసం ఉపయోగపడేటువంటి ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. అంటే మనం ఈ క్లాస్ లోపల IUCN గురించి NBPGR అంటే ఓన్లీ జెనెటికల్ రిసోర్స్ బేసిక్, అంటే ప్లాంట్ యొక్క జెనెటికల్ అంటే ప్లాంట్ పార్ట్ని, హోల్ ప్లాంట్ అయి ఉండొచ్చు, సీడ్ రూపంలో నుంచి పోలెన్ గ్రెయిన్ ఏదో ఒక రూపంలో స్టోర్ చేస్తూ, అంటే ఇండియాలో ఉండేటటువంటి డేటా అంతా కూడా మనకు అందులో ఉంటుంది. IUCN అనేటువంటిది ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటిది. ఇది IUCN అనేటటువంటిది ఇంటర్నేషనల్, వరల్డ్గా ఉండేటటువంటి లార్జెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ కింద చెప్పుకుంటున్నాం. ఇది ఒక 6 కమిషన్స్ని ఏర్పరిచింది. 6 కమిషన్స్ అనేటటువంటివి ఒక్కొక్క దాని మీద ఈకోసిస్టమ్ బేసిక్గా, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ బేసిక్గా, సోషల్ బేసిక్గా, ఎన్విరాన్మెంటల్ లా, సర్వైవల్ కమిషన్, స్పీసీస్ సర్వైవల్, ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కేటగిరీ లోపలే మనం వీటిని కూడా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద IUCN. వీటిని కూడా షార్ట్గా అడుగుతూ ఉన్నారండి, IUCN కానీ NBPGRని కానీ. కాబట్టి ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి అకార్డింగ్ టు అవర్ సిలబస్ దేర్ ఆర్ గివెన్ ద 5 ఆర్గనైజేషన్స్. 5 పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ 5 మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈ 5లో నుంచి ఒకటి షార్ట్లో ఖచ్చితంగా ఉంటుంది, కొన్ని సందర్భాల లోపల ఎస్ఐలో కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. మీరు చేయండి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఏరియాలో ఉంది, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్స్, ఎందుకోసం ఉపయోగపడుతుంది, అది మాత్రం మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందన్నమాట.